మానవతావాది విశాలాంధ్ర ఉద్యమ నేత నన్నపనేని వెంకట్రావు ప్రజాభిమానానికి పెన్నిధి అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెనాలికి చెందిన రాజకీయ ప్రముఖుడు నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటైన అవార్డుల ప్రధానోత్సవానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా చేసిన నన్నపనేని వెంకట్రావు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన విద్యా సంస్థను సహకార రంగంలో జంపని చక్కెర ఫ్యాక్టరీని నెలకొల్పారని చెప్పారు. విశాలాంధ్ర ఉద్యమ నేతగాను గౌరవం పొందారని తెలిపారు. తెనాలికి మాస్టర్ ప్లాన్ను ఆయన రూపొందించారని విన్నానని ఆయన తెలియజేశారు. ఆయన లెగసీని కొనసాగిస్తూ స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు. ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యా సంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, ఇలా నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో ఐతానగర్, చంద్రావూరు రోడ్డు, పట్టణం, గ్రామాల్లోని పలు వంతులను వెంకట్రావు నిర్మించారని చెప్పారు. అవార్డు గ్రహీతల్లో ఒకరైన అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ స్ఫూర్తిగా వాటిని విజ్ఞాన కేంద్రాలుగా మలుచుకుందామని తెలిపారు. పెద్దలు గతంలో ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో ఈ ప్రాంతాన్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దానికి కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నేను కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజల్లో ఉన్న ఆలోచనని అంతిమంగా ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వాటిని ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసుకుంటూ వెళ్ళాం. సో అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయకుండా సంక్షేమాన్ని కూడా నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా అధికంగా ఏదో విధంగా మన ప్రజలకు ఉపయోగపడాలనే తపనతోటి మనం కలిసి ముందుకెళ్దాం. దాంట్లో భాగంగా నిజంగానే ఈరోజు మనం గర్వపడాలి. దక్షిణామూర్తి గారి గురించి మనందరం ఎంత చెప్పినా నిజంగానే చాలా తక్కువ. ఆయన గురించి చాలా నిరాడంబరంగా చాలా సింపుల్గా ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, పేషెంట్లు అయితే ఇప్పుడు ఉన్న డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, వివిధ టెస్టులు కానివ్వండి, ఏది సంబంధం లేకుండా. మాజీ మంత్రి నన్నపనేని రాజ్కుమార్ మాట్లాడుతూ నన్నపనేనితో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. తొలుత గుంటూరుకు చెందిన అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణకు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి నన్నపనేని అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. అవార్డు గ్రహీతలు వారి వారి రంగాల్లో చేసిన కృషిని అతిథులు అభినందించారు. అంతకు ముందు ట్రస్ట్ వ్యవస్థాపకుడు నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు సేవలు, ట్రస్టు కార్యక్రమాలను వివరించారు. నన్నపనేని భాగ్యలక్ష్మి, భాస్కర్, సుగుణ, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. తెనాలి పట్టణం ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నాదెండ్ల మనోహర్ గారు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. దానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేపడుతున్నారు. తెనాలిలో ఈ రోజున ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి సివిక్ సెన్స్ అనేది మర్చిపోయాం. బాధ్యతలను విస్మరించి మనం ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నిటినీ అది గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా వివిధ రంగాల్లో నష్టపోయిందో, కష్టాలు పడిందో
దానిలో కూడా మేము కూడా బాగా బాధ వహించాల్సిన వాళ్ళని. మా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉండేది, దాన్ని ఎయిడ్ రద్దు చేసేసి ప్రైవేట్ కళాశాలగా మార్చడం, ప్రైవేట్ కళాశాలలో మరి దాని నుంచి పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. అటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని దాటుకుని మనందరూ కష్టాలని ఓర్చుకుని ఈ రోజున మనం ఒక మంచి పరిపాలన వచ్చిన శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మనం ఈ రోజున ఉన్నాం. ఎంతో ఆశతో ఉన్నాం, ఎంతో కోరికతో ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మరి ముందుకు వెళ్ళాలి, అగ్రగామిగా ఉండాలి, పేరులోనే కాకుండా అక్షరక్రమంలో కాకుండా అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరిక మనందరి మధ్యలో ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక రకంగా చెప్పాలంటే, అన్నిట్లో కూడా ఆయన విషయ పరిజ్ఞానం ఉండేది. దాని మీద అధ్యయనం చేసేవాడు, విశ్లేషణ చేసుకునేవారు. దాన్ని బట్టి సమాజంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనేది చూసేవారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి నన్నపనేని వెంకట్రావు. ఈరోజు సన్మానం గ్రహీతలు సన్మానించబడే ముందు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫెలిసిటేషన్ చేసిన రోజు. ఓకే, సో ముందుగా ఫెలిసిటేషను నేను మంత్రి చేసిన, చీఫ్ విప్గా ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో చేసిన, మహిళా కమిషన్ చైర్మన్ చేసిన, లేకపోతే శాసనసభలో శాసనమండలిలో ఉన్న, అక్షర జ్ఞానం లేని పల్లెటూరులో పుట్టిన రాజ్కుమార్ ఇక్కడ ఒక సామాన్య కుటుంబమైనటువంటి నన్నపనేని వెంకట్రావు గారి అన్న కుమారుడైనటువంటి నన్నపనేని ముకుందరావు గారి భార్యగా ఉన్నప్పటికీ నేను ఈ రోజున రాణించాను అంటే నా గొప్పతనం కాదు, అది నన్నపనేని వెంకట్రావు గారు, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. నన్నపనేని వెంకట్రావు గారు నాకు అక్షరాభ్యాసం చేశారు, నేను మర్చిపోలేను జీవితంలో కూడా. ఎన్టీ రామారావు గారు నన్ను అసెంబ్లీకి పంపించారు, మర్చిపోలేను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్సీ చేశారు, కమిషన్ చైర్మన్ చేశారు. నేను మీరు అనొచ్చు ఆ రోజున ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి వచ్చి మీరు వెళ్ళిపోయారు కదా అని, కానీ రాజకీయాలు ఉంటాయి అటు ఇటు కూడా. కానీ నేను చెప్తున్నా, అదే ఎన్టీ రామారావు గారు మరణించినప్పుడు కానీ మరణించ ముందు కానీ ఆయన కానీ ఆ కుటుంబానికి కానీ నేను చేసినటువంటి కొంత నా సాయశక్తుల చంద్రబాబు గారిని బలపరిచే ఆ రోజున నేను చేసిన ఎవరు కూడా మర్చిపోలేరు. స్వస్థ మ్యాగజైన్లో ఉంది, స్వస్థ లీడర్ జయప్రకాష్ నారాయణ, ఆయన భార్య ప్రభావతి, వాళ్ళతో ఎంతో క్లోజ్గా ఉండేవారు ఆయన. గాంధీ నెహ్రూ తర్వాత గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ. తరానికి తెలియదు. 1975లో సంపూర్ణ విప్లవం తీసుకొచ్చాడు, నియంతృత్వ ప్రభుత్వాన్ని దించాడు, జనతా పార్టీని స్థాపించి ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి కాంగ్రెస్ దించాడు. అట్లాగే ఎవరైనా నియంతృత్వ ధోరణిలో ఉంటే